మాట్లాడితే అధ్యక్షులు రెచ్చగొట్టేట్టు అనిపిస్తే అది పొరపాటు. అధ్యక్షుడు నాకు గొంతు అటువంటిది మీరు చూసారు, పార్లమెంట్లో కూడా మీరు చూసారు, ప్రత్యక్షంగా మీరు సహచర ఎంపీగా ఉంటుంది. నా గొంతు అట్లా వాళ్ళకి గట్టిగా వినిపిస్తే నేను మరి సౌండ్ తక్కువ వేయని కొంచెం తక్కువ వినిపిస్తుంది. దాన్ని నేనేం చేసేది లేదు, నాకు గొంతు అటువంటిది. తర్వాత స్థలాలు ఇచ్చిన సొంత స్థలాలు ఇచ్చిరా, పాముదలకి కోసిచ్చిరా, లేకపోతే ఏమైనా మీరేమన్నా నేను మాట్లాడు అధ్యక్ష, నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ నేను మాట్లాడుతున్నా, జవాబు చెప్పిన తర్వాత చెప్పండి. నేను జవాబు మీరు రండి మీరు జిల్లాలలో చూస్తాం. ఇలా మీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఇవే ప్రభుత్వ స్థలాలు, ఎవరు సొంత స్థలాలు కాదు ఇవి. నేను మళ్ళీ కూడా చెప్తాను, ఇలా మేము మా దగ్గర జిల్లాల సమర్థవంత బలహీన వర్గాల నాయకత్వం ఉంది కాబట్టి మా జిల్లాలో ప్రతి బలహీన వర్గాల కులానికి స్థలాలు ఇప్పించుకున్నాం, భవనాలు హాస్టల్ నిర్మించుకున్నాం. మీరు చేసుకోలేకపోతే అది మీ పొరపాటు కావచ్చు. కానీ అడిగినటువంటి ప్రశ్న జిల్లాలకు సంబంధించి భవనాలు నిర్మిస్తున్నారా అని అడిగినారు. లేదని చెప్పినాం. చెప్పే సందర్భంలో ప్రశ్నకు జవాబుకు అనుబంధంగా వారు అడిగినటువంటి ప్రశ్న మొత్తం రాష్ట్ర వ్యాప్త అంశాలను ప్రస్తావించినప్పుడు నేను ప్రస్తావించిన తప్ప నేను అనవసరంగా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయలే. నేను జిల్లాకు సంబంధించిన సమాచారం ప్రశ్న రూపంలో అడిగినప్పుడు జిల్లాకు సంబంధించిన ప్రశ్న రూపాన్ని జవాబులు చెప్పిన వాళ్ళే రాష్ట్ర స్థాయికి జోక్యం చేసుకొని ఇన్ని భవనాలు కేటాయించడం, ఇన్ని స్థలాలు కేటాయించడం, మౌలిక సదుపాయాలు లేవన్నప్పుడు నేను చెప్పిన మౌలిక సదుపాయాలు ఓలాపినరు ఎందుకు ఇయ్యలే. నేనేం మళ్ళీ చెప్తాను, ఎదురుదాడి కాదు. నా జవాబు చెప్పే విధానంలో నేను మరొక్కసారి నేను అందుకే చెప్పిన, పెద్ద మనసుతోటి బలహీన వర్గాల అంశం మాట్లాడేందుకు ధన్యవాదాలు కూడా చెప్పిన. నేను అడిగిన మధుసూదనాచారి గారు పెద్దలు బీసీ నాయకులు కాబట్టి అన్న ఈ అంశం మీద మీరేదైనా బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి ఏం చర్చ చేసినా మేము బరాబర్గా దానికి సానుకూలంగా చర్చకు అనుకూలిస్తాం, మాట్లాడదాం. ఈ ప్రభుత్వం బీసీలకు ఏం చేయాలని చెప్తే మీరేదో మాట్లాడుతూ ఉన్నారు. 1957 నుంచి ఎవరెవరు ఏం చేసారు, ఇలా గీతా కార్మికులకు ఏం చేసారు, పద్మశాలకు సొసైటీలో ప్రస్తావించారు వాళ్ళు, ఇవన్నీ ప్రస్తావించారు. కాబట్టి నేను తీయకపోతుంటే ఎవరికి సంఘాలు ఏర్పాటు చేసినాం, ఎవరికి న్యాయం చేసినాం, కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల వరకు ఏం చేసారు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాజకీయాలు మాట్లాడతానని చెప్తా ఉన్నారు. రాజకీయాల గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంది. మీ పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ పక్ష అందరూ ఒకటే ఉన్నారు కదా అధ్యక్ష. ఒకటి ఎస్సీలకు ఇవ్వండి, ఒకటి బీసీలకు ఇవ్వండి, అప్పుడు మీరు ఆదర్శవంతంగా నిలవండి. అదేం చేయకుండా ఊరికేనే మాట్లాడి ఎదుటి వాడిని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే లేదా మా ప్రభుత్వాన్ని మాట్లాడేటువంటి పరిస్థితి మంచిది కాదు. నేను ప్రశ్నకు కన్ఫర్మ్ అయి చెప్పిన, మీరే ప్రొవోక్ చేసి మీరు ఏదో మాట్లాడి రాష్ట్ర స్థాయిలో కనీసం నన్ను వ్యక్తిగతంగా వాళ్ళకి పైసలు ఇయ్యా లేవుపో అని మాట్లాడినటువంటి మీరు రెచ్చగొట్టి మీరే ప్రొవోకేషన్ చేసి మళ్ళీ నేను చెప్పిన మాట వాస్తవం. ఈ ఆర్థిక సంవత్సరంలో మీకు కుల సంఘాలకు సంబంధించి ఆర్భాటంగా నేను చెప్పిన ఊపర్ శర్వాణి అందరు పరిచయం అన్నట్టుగా ఊరికేనే ఆర్భాటం చేసినారు తప్ప ఏం చేయలేదు. దాన్ని చేసే బాధ్యత మాది అని మళ్ళీ సభలో చెప్తాను. కానీ దయచేసి దాన్ని ఏదో మాట్లాడిన బయట వేదికల వాళ్ళ కుల సంఘం మీటింగ్లో మాట్లాడి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేదికల సభలు పెడితే ఇది మంచిగా అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తాను, బరాబర్ ఇచ్చిన స్థలాలు వాళ్ళ సొంత స్థలాలు కాదు, మేము ఇచ్చిన మా సొంత స్థలాలు కాదు. ఒకవేళ నాలాంటి వాడో లేదు ఇంకెవరో పెద్దలు ఇస్తే డెఫినెట్లీ వాళ్ళ మెమోరియల్ పెట్టి నాకు పెట్టుకుంటాం కావచ్చు. హైదరాబాద్ లో మేము ఇయ్యింది పెరికే హాస్టల్లో, మున్నూరు కాపు హాస్టల్లో, పద్మశాలి హాస్టల్లో, రెడ్డి హాస్టల్లో, బీసీ గీతా కార్మిక హాస్టల్ ఎడికే ఇచ్చిన అధ్యక్ష. ఈ జాగాలను ఎవరు ఇచ్చారు అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా దయచేసి అధ్యక్ష వీటికి సంబంధించి బలహీన వర్గాలకు మా ప్రభుత్వం బాధ్యతగా మేము చెప్పినట్టు ఎన్నికల మేనిఫెస్టో విధంగా కామారెడ్డి డిక్లరేషన్ చైర్మన్ గా మేము బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామన్న మాట మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను.